ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఒక 20 days అవుతుంది. అండ్ నౌ ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అందరికీ తెలుసు. కానీ లెట్స్ బి రియల్, మీలో చాలామంది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఆర్ఎల్స్ ఒకవేళ స్టార్ట్ చేసినా మళ్ళీ మిడిల్లో డిస్ట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయి, లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ 2 yearsలో మనం చదవలేంది 2 monthsలో చదివితే బెటర్ స్కోర్ వస్తుందా అంటే డెఫినెట్లీ మీరు అసలు ఈ 2 months వేస్ట్ చేసి వెళ్ళి ఎంసెట్ ఎగ్జామ్ రాయడం కన్నా ఈ 2 months మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయిపోయి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే కొంచెం బెటర్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా మీరు అవ్వలేకపోతున్నారు. మీకు ఒక్కరికే కాదు, చాలామందికి మ్యాక్సిమం ఇలానే ఉంటుంది బికాస్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. But only few will act accordingly to it. So decide, are you just watching the video or you becoming the one who wins. ఇప్పుడు సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఎంసెట్లో మంచి స్కోర్ రావాలి అంటే ఎంత చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా చదివాము స్ట్రాటజీగా ఎలా చదివాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అంటే ఎంసెట్లో 160 questionస్కి అవుట్ ఆఫ్ 160 questions 30 to 40 questions ఈజీగా ఉంటాయి. అంటే అందరూ ఓన్లీ టాపర్సే కాకుండా అందరూ పెట్టేలా ఉంటాయి. ఇప్పుడు ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫార్ములా బేస్డ్. జస్ట్ మీకు ఆ టాపిక్ రిలేటెడ్ ఫార్ములా తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అసలు మనకి ఆ ఫార్ములానే గుర్తుండకపోతే, ఆ ఫార్ములానే తెలియకపోతే మీరు అక్కడ ఆ మార్క్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూ షుడ్ అవాయిడ్ దోస్ మిస్టేక్స్. కాబట్టి మీరు ఫార్ములాస్ని రివిజన్ చేయటం మర్చిపోమాకండి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. ఈ ఛానల్లో ఎంసెట్కి రిలేటెడ్ కంటెంట్ అండ్ మోటివేషన్ ఫర్ ఎంసెట్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.